శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. చాలామంది ఈ రోజుల్లో అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, శ్రీచక్రం ఇంట్లో ఉంచుకోవచ్చా? ఇంట్లో ఉంచుకుంటే ఏ దిశలో ఉంచాలి, ఎలాంటి పూజ చేయాలి? ఇది శ్రీచక్రం అనేది ఎంతో మహిమాన్వితమైనదండి. శ్రీచక్రం మనం ఇంట్లో ఉంచుకోవచ్చు, పూజ గదిలో పెట్టుకుని నిత్య పూజను మనం చేసుకోవచ్చు. ఈ శ్రీచక్రం ఎప్పుడు కూడా తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచండి. ఈ శ్రీయంత్రం స్ఫటిక రూపంలో ఉన్నట్లయితే దాన్ని తూర్పు కేంద్ర బిందువు ఉత్తర దిశలో ఉంచండి, తూర్పు వైపున. పైన త్రికోణాకారంలో 3 బిందువులు ఉంటాయి. అందులో కోణం ఉత్తర దిశ చూసేలా మీరు ఏర్పాటు చేసుకోండి. దీంట్లో 2 రకాలుగా మీరు చేసుకోవచ్చు పూజ. ఒకటి, దేవి ఖడ్గమాల ఉంది. ఆ ఖడ్గమాలతో మీరు కుంకుమార్చన చేసుకోవచ్చు. దేవి ఖడ్గమాల పుస్తకాలు చాలా వరకు దొరుకుతాయి మనకి. ఒకవేళ మీకు అది అందుబాటులో లేకపోతే నాకు చెప్పండి, నేను మీకు స్క్రిప్ట్ పంపిస్తాను PDF కాపీలో. అంతేకాదు, ఈ శ్రీచక్రాన్ని శ్రీ మహాలక్ష్మి రూపంగా కూడా భావించి శ్రీ మహాలక్ష్మి యొక్క మూల మంత్రాలలో ఒకటి తీసుకుని కూడా మనం కుంకుమార్చన చేసుకోవచ్చు. దానిలో మీరు చూసినట్లయితే ఒక శ్రీ మహాలక్ష్మి మంత్రం నేను చెప్తాను. ఓం శ్రీం హ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః. ఈ మంత్రంతో కూడా మీరు చేసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే, తాము పూజించేటటువంటి ఆ యొక్క కులదేవతల మనసులో ధ్యానం చేసుకుని ఆ కులదేవతలకు కూడా కులదేవత యొక్క మంత్రాలతో కూడా శ్రీచక్రాన్ని పూజ చేస్తాము. ఈ శ్రీచక్రాన్ని శ్రీ యంత్రం అని కూడా పిలుస్తాము. ఇది అత్యంత మహిమాన్వితమైనదండి. ప్రతిరోజు ఒక్కసారి మీరు మీ ఇంట్లో ఉంచుకున్న తర్వాత నమస్కారం చేసుకుని బయటికి వెళ్ళినట్లయితే మీ పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా సాగిపోతాయని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదండి. నమస్తే.